మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మన దేవుని ఘనమైన నామంలో ఈ సండే మార్నింగ్ sermonకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ప్రస్తుతం సండే వర్షిప్లో ప్రకటన గ్రంథంను ధ్యానం చేస్తున్నాము. లాస్ట్ వీక్ మనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయాన్ని కంప్లీట్ చేసాము. ఈరోజు రెండవ అధ్యాయంలో ఎఫెసీ సంఘమునకు దేవుడు రాస్తున్నటువంటి ఈ పత్రికను అనగా లెటర్ని మనము చదవబోతున్నాము. ఫస్ట్ మనం జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ది 7 లెటర్స్ ఏంటి అనేది తెలుసుకున్నాక అప్పుడు ఎఫెసీ సంఘమునకు వ్రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేయబోతున్నాము. So we should ask for the guidance of the Holy Spirit to lead us in the morning meditation, Sunday morning meditation. So let us ask for the guidance of the Holy Spirit. Let us pray. Parishuddhuda ma priya Prabhuva ma rakshaka యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను మాకు తెలియచేయుటకు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్న నీ అపోస్తలుడైన యోహానును మీరు దర్శించి ఆయన ద్వారా మా కొరకు రాయించిన ఈ గ్రంథమును బట్టి మీకు కోటానుకోట్ల వందనములు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను మేము తెలుసుకుంటేనే తప్ప మా జీవితంలో మీకు అనుగుణంగా జీవించలేమన్న సంగతిని మాకు బోధిస్తున్నందుకై మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మెడిటేషన్లో ఎఫెసియన్ చర్చ్కి మీరు రాసిన ఈ పత్రికను మేము ధ్యానం చేయుచుంటుండగా పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవనామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభునామంలో వందనములు చెల్లిస్తున్నాను. దేవుడు తన మహాకృప చొప్పున మనలను సజీవులనుగా ఉంచి ఈ సంవత్సరంలో ఆదివారం పూట మనము ఆయనను ధ్యానించడానికి, చివరి ఆదివారం ఆయన యొక్క మాటలను ధ్యానించడానికి ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానం చేయడానికి కృపను అనుగ్రహించారు. So let us turn our Bibles to the book of Revelation chapter 2 verses 1 to 3. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలను చదువుతున్నాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపస్తలులు కాకయే తాము అపస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేనెరుగుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఈ ఎఫెసియన్ చర్చ్ అనేది ఒక సాలిడ్ చర్చ్. అది చాలా గొప్పగా పనిచేస్తుంది, శ్రమ పడుతుంది, దాని యొక్క ఇంటిగ్రిటీని కాపాడుకుంటున్నటువంటి సంఘం ఇది. సో ఈ ఎఫెసియన్ చర్చ్కి సంఘపు దూతకు అంటే సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని అంటున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఈ 7 లెటర్స్ 7 లెటర్స్ యొక్క స్ట్రక్చర్ని కనుక మనం చూసినట్టయితే మొట్టమొదటిగా ఇది ఆ ప్రత్యేకమైన సంఘానికి మాత్రమే ఉద్దేశించబడినటువంటి సంబోధన. ఓన్లీ ఫర్ దట్ స్పెసిఫిక్ చర్చ్ ఆర్ అ పర్టిక్యులర్ చర్చ్. ఇప్పుడు రాస్తున్నాడు కదా, ఎఫెసులో ఉన్న సంఘానికి అంటే ఎఫెసులో ఉన్న సంఘానికి మాత్రమే ఇది రాస్తున్నాడు. కానీ
ఈ 7 సంఘాలు అనంటే సార్వత్రిక సంఘమునకు సాదృశ్యం. అంటే ఇట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ what our contemporary church is having, what qualities it is having, and what are the things it is lacking. ఇప్పుడున్న సంఘం, సమకాలీన సంఘం ఏ విషయాలలో దేవుని మన్ననలను పొందుతుంది, ఏ విషయాలలో దేవుని యొక్క రిబ్యూక్ని తీసుకోవాల్సి ఉంటుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనేది ఈ 7 సంఘముల యొక్క పత్రికలను 7 సంఘములకు రాసినటువంటి ఈ లెటర్స్ని మనము చదివి అర్థం చేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది ఈ స్పెసిఫిక్ చర్చ్లో ఉన్న క్వాలిటీస్ని మాత్రమే చూపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సంఘానికి వెళ్తుంది. ఆ తర్వాత 7 చర్చెస్కి వాటి క్వాలిటీస్ని వాటి డ్రాబ్యాక్స్ని తెలియజేస్తూ ఉంటాయి ఈ పత్రికలు. రెండవదిగా, మొట్టమొదటిది, ఇట్ ఈస్ రిటన్ స్పెసిఫికలీ టు దట్ స్పెసిఫిక్ చర్చ్. నంబర్ 2, ఇట్ ఇంట్రడ్యూసెస్ క్రైస్ట్ జీసస్ అంటూ ద చర్చ్. యేసు క్రీస్తును పరిచయం చేస్తుంది. మూడవదిగా, ఆ సంఘ స్థితిని గుర్చినటువంటి ఒక ప్రకటనను చేస్తుంది. ఆ సంఘ స్థితి, సంఘం యొక్క పరిస్థితిని గురించినటువంటి ఒక ప్రకటనను చేస్తుంది. నాలుగవదిగా, ఆ సంఘమునకు దేవుడు తీర్చిన తీర్పు, ద వర్డిక్ట్ ద లార్డ్ ఈస్ ప్రొనౌన్సింగ్ అపాన్ దాట్ పర్టిక్యులర్ చర్చ్. ఇది 4వ పాయింట్. 5వది, ఆ సంఘమునకు దేవుని యొక్క కమాండ్ ఏంటి, ఆయన యొక్క ఆదేశం ఏంటి అనేది తీర్పు తీర్చిన తర్వాత దానికి ఒక ఆదేశాన్ని ఇస్తాడు, ఒక కమాండ్ని ఇస్తాడు. ఇఫ్ యూ సెట్ రైట్ దెన్ నో ప్రాబ్లం, ఇఫ్ యూ డూ నాట్ సెట్ రైట్ వాట్ ఐ విల్ డూ అనేది కూడా ఆయన చెప్తారు. సో మొట్టమొదటిగా స్పెసిఫిక్గా అదే సంఘానికి, రెండవది యేసుక్రీస్తు గురించిన పరిచయం, మూడవది సంఘమునకు దేవుని యొక్క తీర్పు, సంఘ స్థితిని గురించిన ప్రకటన, 4 సంఘమునకు దేవుని యొక్క తీర్పు, 5 ఆ సంఘమునకు దేవుడు ఇచ్చేటువంటి ఆదేశం, 6వదిగా క్రైస్తవ సంఘమునకు ఒక సాధారణమైనటువంటి ఆదేశం, జనరల్ ఎక్సార్టేషన్. అనగా క్రైస్తవ సంఘం అంటే యాజ్ ఎ హోల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్కి ఒక సాధారణమైనటువంటి ఉద్బోధ లేదంటే ఆదేశాన్ని చేస్తున్నాడు, a general exhortation. ఆ తర్వాత 7th ఏంటంటే a promise of reward. మీరు కనుక మాట వింటే దాని ప్రతిఫలంగా నేను మీకు ఒక వాగ్దానాన్ని ఇస్తాను అని ఆ వాగ్దానం తెలియజేస్తుంది. సో ఈ విధంగా ప్రతి సంఘానికి 7 స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ని మనం చూడొచ్చు. రాసినటువంటి ఆ లెటర్లో 7 స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ని మనం చూడవచ్చు. Now we come to the letter to the church of Ephesus. ఎఫెసీ సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని అంటున్నాడు. అసలు ఈ ఎఫెసీ సంఘమును గురించినటువంటి ఒక అవగాహన మనకు కావాలి. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ గ్రేట్ ప్రీచింగ్. ఇది ఒక సౌభాగ్యవంతమైన పట్టణంగా ఉంది. తర్వాత ఇటువంటి సౌభాగ్యవంతమైన పట్టణానికి చాలా గొప్ప దేవుని యొక్క బోధ జరిగింది. ఎందుకంటే ఈ ఎఫెసు సంఘానికి అపోస్తుల్ పౌల్ మినిస్టర్ చేశాడు. అఖిల ప్రిస్కిల్లాలో అపోలోతో కలిసి మినిస్టర్ చేశారు. తర్వాత తిమోతి ఇక్కడ దేవుని యొక్క పరిచర్య చేశాడు. అపోస్తుల్ పౌల్, అఖిల ప్రిస్కిల్లాలు అపోలోతో, తిమోతి. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో దీని యొక్క రెఫరెన్స్ లేదు, కానీ అపోస్తుల్ జాన్ కూడా ఈ సంఘంలో పరిచర్య చేసినట్లుగా మనకు ట్రెడిషన్ తెలియజేస్తుంది. అపోస్తుల్ పౌల్ 3 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు అని అపోస్తుల కార్యముల గ్రంథం 19, 10 అలాగనే 20, 31 ద్వారా మనం తెలుసుకోవచ్చు. He was there for 3 years and he ministered in the church of Ephesus. ఆ తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 18
24 నుంచి చూసినట్టయితే అఖిల, ప్రిస్కిల్ల, అపోలోతో కలిసి ఈ సంఘమునకు సేవ చేశారు, ఈ సంఘంలో సేవ చేశారు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం తిమోతి కూడా ఎఫెసు సంఘంలో పరిచర్య చేసినట్లుగా చూడవచ్చు. ఇది ఒక ఫేమస్ సిటీ, ప్రాచీన ప్రపంచంలో ఒక సౌభాగ్యవంతమైన పట్టణంగా ఉంటుంది. అయితే రిలీజియస్ గాను, కల్చరల్ గాను ఇది ఒక కేంద్ర స్థానంగా ఉంది. రిలీజియస్, కల్చరల్ అండ్ ఎకనామిక్ సెంటర్ అనగా మతపరమైన, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా ఇది ఉంటుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని మనము ద టెంపుల్ ఆఫ్ డయానా ఆర్ ద టెంపుల్ ఆఫ్ ఆర్టెమిస్ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ది ఏన్షియంట్ వరల్డ్. ప్రాచీన ప్రపంచంలో 7 వింతలు అని ఇప్పుడు కూడా మనకు 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఉన్నాయి కదా. మన దేశంలో ఒకనొక వండర్ ఉంది, అది మనకు బాగా తెలుసు. సో one of the 7 wonders of the ancient world, the temple of Diana or the temple, ikkadem ledu Diana antenemo it is an Italian name given to that goddess of fertility. Alagane Artemi antenemo it is a Greek name given to the same goddess. ఈ గాడెస్ ఎవరు అనంటే సౌభాగ్య దేవత అని చెప్పాల్సి ఉంటుంది. షీ ఈజ్ ఎ గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ, goddess of fertility, and she is worshipped with immoral sex అనగా నీతి బాహ్యమైన లైంగిక చర్యలతో కూడినటువంటి భక్తి ఈ టెంపుల్లో జరుగుతూ ఉండేది. అలాగే టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అక్కడ ఉంటూ ఉండేవారు. ఇది ఒక సౌభాగ్య దేవత. దీనిని మనము ఏన్షియంట్ వరల్డ్లో 7 వండర్స్లో ఒకటిని ఎందుకు అంటూ ఉండేవారు అని అంటే, దీనికి 127 పిల్లర్స్ ఉంటాయి. ఒక్కొక్క పిల్లర్ 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందులో మంచి స్కల్ప్చర్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా గొప్ప శిల్పకళా నైపుణ్యంతో నిర్మించినటువంటి ఈ సౌభాగ్య దేవత ఆలయం అనేది ఇక్కడ ఎఫెస్సులో ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ it is an economic center, it is a religious center, it is an economic center. Along with that, we see the wonders of one of the wonders of the ancient world, the temple of Diana or the temple of Artemis. If you go to Acts chapter 19, అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయంలో మనము చూసినట్టయితే 24వ వచనంలో ఇక్కడ దెమెత్రి అను ఒక కంసాలి ఆర్తెమి దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభం కలిగజేస్తోంది. అయితే ఇక్కడ అపోస్తలుడు పౌలు దేవుని యొక్క సువార్తను ప్రకటించుచు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చాలా కోపం వచ్చి 28వ వచనంలో వారు విని రౌద్రంతో నిండిన వారై ఎఫెసీయుల ఆర్తెమి దేవి మహాదేవి అని కేకలు వేసి పట్టణంలో బహు గలిబిలిని కలిగజేశారు. వారందరూ కూడా అరిస్టార్కును గాయియును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడ్డారు. ఈ విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి గలిబిలి అంతా కూడా దేని గురించి అని అంటే, వారు చేస్తున్నటువంటి ఆ బిజినెస్ దెబ్బతింది కాబట్టి ఆర్తెమి దేవి యొక్క వెండి గుళ్ళను తయారు చేస్తున్నారు. అలాగనే వారికి మంచి కామర్స్ ట్రేడ్ జరుగుతుంది. అందరూ కూడా వాటిని కొనుక్కోవడానికి వచ్చినప్పుడు మిగుల ద్రవ్యం వారికి చాలా ద్రవ్యం వారికి మిగులుతుంది. కాబట్టి వీరందరూ కూడా గుంపు కూడి దొమ్మిగా వచ్చి ఈ ఫాలోవర్స్ని పట్టుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ విధమైనటువంటి రియాక్షన్ని మనం ఎందుకు చూస్తున్నాము అంటే, వారు ఒక దేవతను నమ్ముకుంటున్నారు, ఆ దేవత వారికి సౌభాగ్యం కలుగు చేస్తుంది అని. ఈ సౌభాగ్య దేవతను ఎవరైనా ఏమైనా అంటే వారు ఊరుకోరన్నమాట.
ఇంకా దీనికి అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ వీరి యొక్క ఆర్తెమి దేవి టెంపుల్ అనేది గ్రీక్ గాడెస్ నేమ్ ప్రకారంగా ఆర్టెమి అంటున్నారు, ఇటాలియన్ నేమ్ ఏమో డయానా అంటున్నారు కదా. ఇది ఒక మేజర్ ట్రెజరీ గాను, ఒక బ్యాంక్ గాను ఉంటూ ఉండేది ప్రాచీన ప్రపంచంలో. ఇక్కడికి వర్తకులు, తర్వాత రాజులు, ఇంకా అనేక పట్టణముల వారందరూ కూడా వచ్చి వారి యొక్క ద్రవ్యాన్ని డిపాజిట్స్ చేస్తూ ఉండేవారు. ఎందుకు అంటే ఈ దేవత వారి యొక్క ధనాన్ని, వారి యొక్క మెటీరియల్ థింగ్స్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనేటువంటి ఆ నమ్మకం వాళ్ళకి ఉంది. ఇట్ వాజ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ సేటన్. అట్లనే ఫైనాన్షియల్ సెంటర్గానే ఉంటుంది. ఇంకా అది ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ సేటన్. మెనీ ఈవిల్స్, సూపర్స్టిషియస్ ప్రాక్టీసెస్ ఇక్కడ జరుగుతూ ఉండేటువంటివి. ఇక్కడ మ్యాజిక్ బుక్స్, సర్సరీకి సంబంధించినటువంటి పుస్తకాలు, తర్వాత అన్గాడ్లీ ఫోర్బిడెన్ ఆర్ట్స్ ఉంటూ ఉండేవి. ఇంకా దీనిని గనక మనం చూసినట్టయితే 19:9 అపొస్తలుల కార్యముల గ్రంథం 19:9 చూసినట్టయితే అక్కడ ఏమని ఉంటుందంటే స్కూల్ ఆఫ్ టిరానస్ అని ఉంటుంది. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము స్కూల్ ఆఫ్ టిరనస్, ప్రతిదినము తురన్నా అను ఒక పాఠశాలలో తర్కించుచుండెను. అంటే ఇట్ వాజ్ ఎ గ్రేట్ సీట్ ఆఫ్ లెర్నింగ్. ఎందుకంటే దేర్ వాజ్ ఎ స్కూల్ ఆఫ్ టిరనస్. ఇది అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉండేటువంటి వారు. సో ఇట్ ఈస్ ఆల్సో సీట్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి సాంస్కృతిక కేంద్రము, విద్యా కేంద్రంగాను, తర్వాత ఆర్థిక కేంద్రంగాను, అలాగనే మతపరమైనటువంటి ఒక కేంద్ర పట్టణంగా ఉంటుంది. కనుక ఇక్కడ సాతాను యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయి. అందుకనే వారు ఎప్పుడైనా సరే సాతాను మన యొక్క హృదయములకు, మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలుగు చేసినప్పుడు సత్యమును అంగీకరించడానికి ఏమాత్రమును కూడా ఒప్పుకొనేటువంటి వారంగా ఉండం మనం. So because of the blindness created by Satan, we are not able to see the light of the Lord. అటువంటి పట్టణంగా ఈ ఎఫెసు పట్టణము ఉంటుంది. So this is the background of the Ephesian city. After we understand what is the city, we will have to understand what is the church at Ephesus. ఈ సంఘం ఏంటి అనే దానికి మనము ఏంటి అనేది, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి అనేది చదువుకోవాలి, తెలుసుకోవాలి. అయితే దీనికి మధ్యలో యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను గురించి మాట్లాడుతుంది కదా. మొట్టమొదటిగా మనం దీని యొక్క ఇంట్రొడక్షన్ని చూసాము. ప్రత్యేకంగా ఈ సంఘానికి ఉద్దేశించబడినటువంటి లెటర్ ఇది. ఇందులో యేసు క్రీస్తు గురించిన పరిచయం మొట్టమొదటిగా జరుగుతుంది. ఆ తర్వాత సంఘం యొక్క స్థితిని గురించిన ప్రకటన జరుగుతుంది. కనుక యేసు ప్రభువు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఈ రెండవ అధ్యాయం 1వ వచనం 2వ భాగంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇప్పుడు మనకు ఈ మొదటి అధ్యాయం 12 నుంచి 18 వరకు ఉన్నటువంటి ఆ టైటిల్స్ ఉన్నాయే, ద టైటిల్స్ దట్ వి సీ హియర్, 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు, ఇలాగన్నీ కూడా రాసి ఉన్నాయి కదా. 18వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును ఈ ప్రతి లెటర్లో కూడా ఇక్కడ డిరైవ్ చేసి తెలియచేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఎఫెసు సంఘానికి రాసేటప్పుడు 7 నక్షత్రములు చేత పట్టుకున్నవాడు అని
మెన్షన్ చేస్తున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఉన్నటువంటి వాడు. సో ద టైటిల్స్ జీసస్ అస్యూమ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఈస్ ప్రైమరీలీ the title that Jesus assumes in each letter is primarily derived from the first chapter 1 verses 12 to 18, and they are tailored to the message which is given to each of the church. కాబట్టి ప్రతి సంఘమునకు దేవుడిచ్చినటువంటి ఆ మెసేజ్కి సంబంధించిన నామాన్ని వినియోగించడం జరిగింది. ఆయనే నక్షత్రాలను కాపాడేటువంటి వాడు. నక్షత్రాలు అంటే ఏంటి అనేది 20వ వచనంలో చదివాం కదా. మొదటి అధ్యాయం 20వ వచనం ఏం చెప్తుంది? ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 నక్షత్రములు, తర్వాత 7 దీపస్తంభాలు కూడా మెన్షన్ చేశారు కదా ఈ 2వ వచనంలో. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. 7 దీపస్తంభములు అంటే 7 సంఘాలు. సో 7 సంఘాల మధ్యలో సంచరించుచు 7 నక్షత్రములను చేత పట్టుకున్నవాడు అయిన యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. He is the one who will protect the stars. ఆ నక్షత్రములను, లేదు అంటే ఆ సంఘములను, సంఘపు దూతలు అంటే సంఘములనే అర్థం. సంఘానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడిని అడ్రస్ చేస్తే సంఘాన్ని అడ్రస్ చేసినట్లే, ఆ సంఘాన్ని అడ్రస్ చేస్తే ఆ నాయకుడిని అడ్రస్ చేసినట్లే. కాబట్టి సంఘ నాయకుని ద్వారా సంఘం నాకు విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. సో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకున్నాడు. 7 నక్షత్రములను కాపాడేవాడు అంటే సంఘములను, సంఘపు దూతలను కాపాడేవాడు ఆయనే అని రాయబడి ఉంది. ఆయనే అందరినీ సంఘములను కాపాడేటువంటి వాడు. ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. జాన్ చాప్టర్ 10 verses 27 to 30లో నా గొర్రెలు నా స్వరము వినును. 10:27 చూద్దాం. జాన్ చాప్టర్ 10 verse 27. అనగా ఇక్కడ యేసు ప్రభు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, సంఘాలన్నీ కూడా నా అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈ సంఘములను ఎవ్వరు కూడా నా చేతిలో నుంచి వారు బై ఫోర్స్ తీసుకొనలేరు. దే కెనాట్ సీజ్ ద చర్చెస్ ఫ్రమ్ మై హ్యాండ్స్ అని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశం. 27వ వచనం చదువుతున్నాను. 10:27 జాన్. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నోబడీ కెన్ సీజ్ the churches from his hands or the children of God from his hands. ఇంకా 30వ వచనంలో నేనును తండ్రిని 29వ వచనం, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరించలేడు. ఎవ్వరు కూడా నా చేతిలో నుంచి, నా తండ్రి చేతిలో నుంచి నా గొర్రెలను అపహరించలేరు. They cannot take away his sheep or his churches from his hands. ఎవ్వరు కూడా అపహరించే అవకాశం లేనే లేదు. అంటే all the churches are in the hands of the Lord. కుడి చేత పట్టుకున్నాడు, కుడి చేత పట్టుకొని ఉన్నటువంటి వాడు. They are held secure and they are held in a position of favor because he has not left them. వాటిని ఆయన విడిచిపెట్టలేదు. మనమైతే సంఘాలైతే దేవుని విడిచిపెట్టేశాయని ఇక్కడ ఆరోపణ జరుగుతోంది. 7 సంఘాలలో 5 సంఘాలు దేవుని విడిచిపెట్టినట్లుగాను, లేదంటే లోపం కలిగినటువంటి సంఘాలుగాను ఉన్నాయి. Only 2 churches are considered to be good in the sight of the Lord. స్మర్నాకి ఫిలడెల్ఫియాకి రాస్తున్నప్పుడు వారి మీద నేరారోపణ ఏమీ కూడా చేయడం లేదు. మిగిలినటువంటి చర్చెస్ మీద ఆయన నేరారోపణ చేస్తూ ఉన్నాడు. He is judging them and he is
pointing out the limitations or the drawbacks that these churches are having. కాబట్టి ఇక్కడ దే ఆర్ హెల్డ్ సెక్యూర్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఆయన దక్షిణ హస్తములో వీరు జాగ్రత్తగా సంఘములు కాపాడబడుతూ ఉన్నాయి. ఆయన సంఘముల పక్షంగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువు గ్రేట్ కమిషన్లో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఆయన యొక్క సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని అంటున్నాడు. ఉంటాను కాదు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఐ am with you, go and preach the gospel unto the nations, unto the creation అని వారికి గ్రేట్ కమిషన్ ని ఆయన ఇస్తూ ఉన్నారు. సో he will not leave us, he will not forsake us. మనలను ఆయన విడువడు, ఆయన ఏమాత్రమును కూడా ఎడబాయడు అని ద్వితీయోపదేశకాండం 3:16లోను, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలోను ఆ ద్వితీయోపదేశకాండంనే కోట్ చేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు 13:5లో కూడా చెప్తూ ఉన్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని ఉంది కదా. దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. దీపస్తంభముల మధ్య సంచరించేవాడు అంటే దీపస్తంభాలు అంటే సంఘాలు. 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం అంటే ఆయన సంఘముల మధ్య సంచరించేటువంటి వాడు, ఆయన సంఘములలో నివసించేటువంటి వాడు, ఆయన సంఘములను ఏమాత్రమును కూడా చేయి విడిచేటువంటి వాడు కాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా సంఘంలోనే ఉంటూ ఉండేటువంటి వాడు. సో this is the introduction of Christ Jesus to the church of Ephesus. అందుకని ఈ ఎఫెసు సంఘానికి యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే, నేను మిమ్మల్ని నా కుడి చేతిలో పట్టుకొని ఉన్నాను. యు ఆర్ సేఫ్ ఇన్ మై రైట్ హ్యాండ్ అండ్ ఐ హ్యావ్ నాట్ లెఫ్ట్ యూ నార్ ఫర్సేకెన్ యూ అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి సంఘానికి ఆయన స్ట్రెస్ చేసి చెప్తున్నటువంటి మాట ఈ ఇంట్రొడక్షన్లో ఏంటి అంటే, జీసస్ ఈజ్ సెంట్రల్ టు ద చర్చ్. సంఘమునకు కేంద్ర బిందువు క్రీస్తు ప్రభువే అని గుర్తించాలి. హీ ఈజ్ సెంట్రల్ టు ద చర్చ్. సంఘమునకు కేంద్ర బిందువు యేసు క్రీస్తు ప్రభువే, ఇంకేది కూడా కానే కాదు. సో we should all understand that he is the center of the church and our concentration should always be upon Christ Jesus. యేసు క్రీస్తు ప్రభువు వైపు చూస్తూనే మనము మన ముందున్నటువంటి పందెంలో ఓపికగా పరిగెత్తాలి అని అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు కదా. సో he is the central figure and we have to look unto him and we have to continue our spiritual journey. మన యొక్క ఆత్మీయ జీవితమును ఈ విధంగా ఆయన మీద కేంద్రీకృతం చేసి కొనసాగించవలసి ఉంటుంది అని ఈ సంఘమునకు దేవుడిస్తున్నటువంటి ఇంట్రొడక్షన్ స్ట్రెస్ చేసి చెప్తుంది. లెట్స్ గో టు verse 2. 2వ వచనం, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడు he is an omniscient God. ఆయన సమస్తమును చూచేటువంటి వాడు. ఆయన దృష్టికి కనబడినటువంటి సృష్టమేది కూడా లేదు అని హీబ్రూస్కి రాస్తూ అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు 4:13లో. సో ఆయన దృష్టికి కనబడినటువంటి సృష్టమేది కూడా లేదు. ఆయన సమస్తాన్ని చూచేటువంటి వాడు. ఈవెన్ ఇఫ్ వి సీ చాప్టర్ 1 verse 14, 14వ వచనంలో ఏమని చెప్తున్నాడు, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన యొక్క నేత్రములు దే ఆర్ లైక్ ద ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. they can see everything in the creation and also
దే కెన్ సీ వాట్ ఈస్ ఇన్ అవర్ హార్ట్స్. ఆయన కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని కీర్తనకారుడు 94వ కీర్తనలో చెప్తాడు. చెవులు నిర్మించిన వాడు వినకుండునా, ఆయన కంటిని నిర్మించినటువంటి వాడు కానకుండునా అని అంటాడు. సో హీ ఈస్ ద వన్ హూ క్రియేటెడ్ అవర్ ఐస్ అండ్ హీ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. కనుక ఆయన సమస్తమును చూచేటువంటి వాడు. హీ ఈస్ ది ఆమ్నిషియంట్ గాడ్. అందుకే మన క్రియలను చూస్తున్నాడు, మన కష్టాన్ని చూస్తున్నాడు, మన సహనాన్ని చూస్తున్నాడు. ఎఫెసీ సంఘం యొక్క క్రియలను, ఎఫెసీ సంఘం ఎంత కష్టపడుతుంది అనే విషయాన్ని, ఎంత సహనంతో జీవిస్తున్నారు అనేటువంటిది కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. I have seen, I am seeing your labor and your patience also. Your deeds, your labor and your patience. ఈరోజు మనం అనుకోవచ్చు దేవుడు మనల్ని చూడటం లేదు అని. కానీ ఆయన మన కష్టం ఎరిగినటువంటి వాడు, మన క్రియలు ఎరిగినటువంటి వాడు, మనం ఎంత సహనంతో దేవుని కొరకు జీవిస్తున్నామో అనేటువంటిది ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగినటువంటి వాడు. ఆమ్నిషియంట్ గాడ్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు వలె, లైక్ అన్ ఈగల్ దే విల్ సోర్ హై ఇన్ ద హెవెన్స్. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలాగే అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సో దే విల్ నాట్ బికమ్ టైర్డ్ అండ్ దే విల్ నాట్ బికమ్ weary అని దేవుడు యేసు ప్రభువు మనకు ఈ ఉదయకాలమందు తెలియజేస్తున్నాడు. మనం ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉంటే నూతన బలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. సో ఆయన మనలను చూచేటువంటి వాడు. నిరంతర శ్రమకు నిరంతరమైన ఓర్పు అవసరం. నిరంతర శ్రమకు నిరంతరమైన ఓర్పు అవసరం. సో మనం శ్రమ పడుతున్నప్పుడు మనకు ఓర్పు, సహనం అనేది కావాలి. అది ఈ సంఘము నాకు ఉంది. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఇంకా నీవు దుష్టులను సహింపలేవనియు, అపస్థలులు కాకయే తాము అపస్థలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు ఆయన ఎరిగి ఉన్నాడు. సో నీవు దుష్టులను సహింపలేవు. యూ కెనాట్ బేర్ ఈవిల్ డూయర్స్. సో దిస్ ఈస్ a church doctrinally sound church. ఇది దుష్టుల పట్ల ఈ పవిత్రమైనటువంటి అసహనం, సంఘ క్రమశిక్షణ, ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఇది అపోస్టల్ పాల్ ఎఫిషియన్ చర్చ్కి యాక్ట్స్ చాప్టర్ 20లో చెప్తూ ఉన్నటువంటి మాటను చాలా సీరియస్గా తీసుకున్నది ఈ సంఘం. అందుకనే ఇది డాక్టరినల్గా చాలా సౌండ్ చర్చ్గా ఉంది. 20th చాప్టర్లో చూద్దాము. యాక్ట్స్ చాప్టర్ 20 verses 29 to 31. నేను 28 నుంచి చదువుతున్నాను. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన ఈ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించుననియు నాకు తెలియను. వారు మందను కరికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుతారు. కావున నేను 3 సంవత్సరములు ఈ రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితిని అని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి అని
ఈ సంఘమునకు అపోస్తలుడు పౌల్ ఇచ్చినటువంటి హెచ్చరికను వారు చాలా సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి వారు డాక్ట్రినల్గా సౌండ్గా ఉన్నారు. దుష్టులను ఏమాత్రమును కూడా సహించేటువంటి వారిగా ఉండటం లేదు. తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడు పౌల్ ఏమంటున్నాడంటే 2:19 2 Timothy chapter 2 verse 19 అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ఆయన స్థిరమైన పునాదికి ముద్ర ఏంటంటే ప్రభువు తన వారిని ఎరుగును, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు కూడా దుర్నీతి నుండి తొలగిపోవాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దుర్నీతిని ఏమాత్రము సహించేటువంటి సంఘంగా ఉండటం లేదు. తర్వాత ఎవరైనా సరే దుష్టత్వంలో ఉంటే ఆ దుష్టత్వాన్ని వీరేమాత్రంలో కూడా ఒప్పుకునేటువంటి వారిగా ఉండటం లేదు. కనుక దుష్టులను సహింపలేకపోవడం అనేది ఇట్ ఈస్ అ హాలీ ఇంపేషన్స్ అని మనం చెప్పొచ్చు. పవిత్రమైన అసహనం. పాపం, దుష్టత్వం, దుర్నీతి ఉన్నప్పుడు దానిని వెలికి తీయవలసినటువంటి బాధ్యత సంఘం పైన ఉంటుంది. కనుక సంఘంలో ఉన్నటువంటి వారు, సంఘం బయట ఉన్నటువంటి వారు ఏ విధమైన దుర్నీతి చేస్తున్నప్పటికీ దానిని మనం ఒప్పుకోకుండా దానిని ఖండించే వారంగా ఉండాలి. అటువంటి సంఘంగా ఈ ఎఫెసియన్ చర్చ్ ఉన్నది అని దేవుడు వారిని మెచ్చుకుంటున్నాడు. అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొని వారిని పరీక్ష చేస్తున్నారు. దే వర్ టెస్టింగ్. అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకునేటువంటి వారిని పరీక్షించే వారిగా ఉన్నారు. ఈ దినాలలో అపొస్తలు అని పెట్టుకొని పేరుకు ముందు అపొస్తలు అని పెట్టుకునేటువంటి వారు అనేక మంది సెల్ఫ్ ప్రొక్లమేషన్ చేసుకుంటున్నారు. ఎవరైనా సరే వెలుగుదూత సంబంధులైనటువంటి వారు ఇలాంటి సెల్ఫ్ ప్రొక్లమేషన్సే చేసుకుంటూ ఉంటారు. అందుకే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి అని రాయబడి ఉంటుంది. సో మనకు ప్రమాణ వాక్యం, the standardized scriptures are given unto us. We have to look at these scriptures, these standardized scriptures, and we should understand who is an apostle and who is not an apostle, who is preaching the real word of God and who is not preaching the real word of God అనేది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథంలో 13:6 వ్యర్థమైన దర్శనములను చూచి అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపకపోయినను వారు తాము చెప్పిన మాటలు స్థిరము అని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్తూ ఉండేటువంటి అబద్ధమైనటువంటి ప్రవక్తలు సోదెగా అంటూ ఉంటూ ఉన్నారు. అందుకని చర్చ్కి ఆత్మీయమైనటువంటి ఆత్మ వివేచన, the church has to be diligent like the Ephesian church in evaluating the preachers. ప్రసంగం చేసేటువంటి వారిని, బోధ చేసేటువంటి వారిని ఇవాల్యుయేట్ చేయగలిగినటువంటి ఒక ఆత్మ వివేచన కలిగిన సంఘంగా ఈ దినమున సంఘం ఉండాలి అని ఇక్కడ ఎఫెసియన్ చర్చ్కి చెప్తున్న సందర్భంలో దేవుడు మనకు కూడా తెలియజేస్తున్నాడు. యోహాను తన యొక్క మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. మొదటి వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని చెప్తూ ఉన్నాడు. సో పరీక్షించి తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడు పౌల్ చెప్తూ ఉన్నాడు ఫాల్స్ ప్రాఫిట్స్ని గురించి.
వారిని గూర్చి జాగ్రత్త పడండి అని చెప్తూ ఉన్నాడు. 2 Corinthians chapter 11 verses 12 to 15. 12 to 15లో verses 12 to 15. అతిశయ కారణం వెదుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో వారిని మీరు 13వ వచనం చదువుతున్నా. ఎలియనగా అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకొనిన వారయ్యుండి దొంగ అపొస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. కాబట్టి ఈ దొంగ అపొస్తలులు మోసగాండ్రగు వారు చేసేటువంటిది ఏంటంటే they will transform themselves as Satan transformed himself as the light of angel of light. వెలుగుదూత వేషం ధరించుకున్న రీతిగా వీరు కూడా కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. కొంతకాలం మట్టుకు వారు మోసం చేయగలుగుతారు. అయితే నమ్మిన వారిని మాత్రమే మోసం చేయగలరు. నమ్మనటువంటి వారిని మోసం చేయలేరు. మనం వారిని నమ్మకుండా ఉండాలి అంటే దైవ వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి వీరిని ఇవాల్యుయేట్ చేసేటువంటి వారంగా ఉండాల్సి ఉంటుంది. దట్స్ ద రీజన్ వై ద చర్చ్ షుడ్ హ్యావ్ స్పిరిచువల్ డిజర్న్మెంట్. ఇట్ ఈస్ నెసెసరీ బికాస్ Satan transforms himself into an angel of light and this would affect the church. ఆ వెలుగుదూత వేషము ధరించుకున్న రీతిగా సాతానుడు ఈ పరిచారకులు, దుష్ట పరిచారకులు దేవుని యొక్క నీతి పరిచారకులుగా వేషం ధరించుకుంటారు. ఇది గొప్ప సంగతి ఏం కాదు. ఎందుకంటే వారి యొక్క పబ్బం గడుపుకోవడానికి వారిని వారే దేవుని యొక్క బిడ్డలుగాను, ప్రవక్తలుగాను, అపొస్తలులుగాను వారిని వారే నామకరణం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వారిని ఇవాల్యుయేట్ చేయకపోతే అది సంఘమును చాలా వర్స్ట్గా అఫెక్ట్ చేస్తుంది సంఘానికి. కనుక ఈ చర్చ్ స్పిరిచువల్ డిజర్నింగ్ చర్చ్గా ఉంది, పరీక్షించేదిగా ఉంది. వారు అబద్ధికులు అని నీవు కనుగొంటివనియు. సో గాడ్ నోస్ దట్ దిస్ చర్చ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ దెమ్ యాజ్ ఫాల్స్ టీచర్స్. కాబట్టి వారిని ఐడెంటిఫై చేయగలిగింది కాబట్టి వారికి స్పిరిచువల్ డిజర్న్మెంట్ ఉంది. నీవు 3వ వచనం, సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. నీవు సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదు. నీవు సహనం కలిగి ఉన్నావు. సో ఎఫీషియన్స్కి ఎలాంటి పర్సీవియరెన్స్ ఉంది అంటే అపోస్టల్ జాన్కి 1వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి పర్సీవియరెన్స్ ఉంది. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడను అయిన యోహాను అను నేను అని అంటున్నాడు. ఏం చేశాడు? నేను దేవుని వాక్యం నిమిత్తం యేసును గురించిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాను. శ్రమలలోను రాజ్యంలోను ఆయన సహనంలోను పాలివాడిగా ఉంటున్నాడే. అలాగా ఎఫీషియన్ చర్చ్ కూడా ఉన్నది అని ఇక్కడ సిమిలారిటీని మనం చూడవచ్చు ఎఫీషియన్ చర్చ్కి జాన్కి. అలాగే రోమీలకు రాస్తూ అపోస్టల్ పౌల్ అంటాడు పర్సీవియరెన్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ట్రిబ్యులేషన్. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయను అని అంటాడు. సో దిస్ చర్చ్ హ్యాస్ లేబర్డ్, ఎఫీషియన్ చర్చ్ డ్యూటిఫుల్లీ లేబర్డ్ టు ప్రొడ్యూస్ ద ఫ్రూట్. నిష్ఫలులుగా ఉండటం లేదు. తీతుకు రాస్తున్నటువంటి పత్రికలో 3:14లో నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుట నేర్చుకోవాలి అని అంటున్నాడు. నిష్ఫలులు కాకుండా ఉండాలంటే అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా నేర్చుకునేటువంటి వారంగా, శ్రద్ధగా చేయడం నేర్చుకునే వారంగా ఉండాలి.
So the evidence of the reality of faith is that you endure the trials. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఓర్పుతో వాటిని మనము తాళుకొనడం అనేది భక్తి యొక్క నిజమైనటువంటి ఎవిడెన్స్ అని చెప్పచ్చు. ద రియాలిటీ ఆఫ్ ద ఫెయిత్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. విశ్వాసం క్రియలతో కూడి కార్యసిద్ధిని కలుగు చేయాలి. క్రియల మూలంగా మన యొక్క విశ్వాసం పరిపూర్ణమవుతుంది అని గ్రహించాలి అని యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో చెప్తూ ఉన్నాడు యాకోబు. కాబట్టి దేవుని యొక్క నామం నిమిత్తం ఈ సంఘం కష్టాన్ని ఎదుర్కొంటుంది, సహనం కలిగి ఉంటుంది, భారమును భరించి అలయకుండా ఉంటుంది. దేవుని యొక్క నామం నిమిత్తము మనం శ్రమలు అనుభవించడం అనేది ధన్యత అని యేసు ప్రభు చెప్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో 5:11లో నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు అని చెప్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 22వ వచనంలో మాథ్యూ చాప్టర్ 10:22లో వారి పట్టణంలో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవు, మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని శిష్యులకు ఇచ్చినటువంటి లిటిల్ కమిషన్లో యేసు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం దేవుని నిమిత్తం హింస పొందడానికి, నిందించబడటానికి, హింసించబడటానికి, అబద్ధంగా మన మీద చెడ్డ మాటలు పలుకనివ్వడానికి మనము ఒప్పుకోవాలి, సహనం కలిగి ఉండాలి. అది ధన్యత అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంఘం యేసు ప్రభు యొక్క బోధలను చక్కగా పాటిస్తూ ఉంది. అపోస్తలుడు పౌల్ ఇచ్చినటువంటి వార్నింగ్స్ అన్నింటినీ చాలా ప్రాముఖ్యంగా ఎంచుకున్నది. కాబట్టి ఇక్కడ దుష్టులను సహించట్లేదు. ఫాల్స్ అపోస్టల్స్ని పరీక్షించి వారు అబద్ధికులు అని తెలుసుకోగలుగుతుంది. ఈనాడు సంఘం ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ని, ఫాల్స్ ప్రీచర్స్ని, ఫాల్స్ అపోస్టల్స్ని గుర్తించగలగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే we don't have the spiritual discernment. We should have the spiritual discernment. Unless we have the spiritual discernment, we cannot see the difference between the true preachers and the false preachers. అందుకనే ఆల్రెడీ అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. అందుకే ప్రతి ఆత్మను కూడా నమ్మకుండా ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మనము పరీక్షించి తెలుసుకోవాల్సిన ఆ బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి మనకు ఈ ఎఫీషియన్ చర్చ్ ఏదైతే చేస్తుందో దానిని యేసు ప్రభువు చూచి వారిని ఈ డాక్ట్రినల్లీ సౌండ్ చర్చ్గా ఉంది అనేటువంటి మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక we see the doctrinally sound church. Is the church such doctrinally sound these days? కాబట్టి అటువంటి సౌండ్ డాక్ట్రిన్ ఉన్నటువంటి సంఘమునకు మనము అటాచ్ చేయబడి ఉంటేనే we will be able to identify the false preachers and the false preachings. లేకపోతే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే మనమేమో క్రైస్తవులు అని చెప్పుకుంటాం, అయితే మనకు సత్యం తెలియదు. సత్యం తెలుసుకొని సత్యమును అనుసరించి నడవడం అనేది సంఘం చేయవలసినటువంటి పని. కనుక అపాయకరమైన దినములలో మనం జీవిస్తున్నాం. ఇటువంటి అపాయకరమైనటువంటి దినములలో మనం స్వస్థ బుద్ధి కలిగిన వారిగా, ఆత్మ వివేచన కలిగిన వారిగా ఎఫీషియన్ చర్చ్ ఏ విధంగా
ఈ వీటన్నింటినీ కూడా ఇవాల్యుయేట్ చేయగలుగుతుందో మనం కూడా అలాగూ ఇవాల్యుయేట్ చేయగలిగే శక్తి కలిగి ఉండాలి అని దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. సో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకున్నటువంటి వాడు మనలను తన యొక్క హస్తములలో దాచిపెట్టి వచ్చేటువంటి వాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నాన్న, యు ఆర్ అండర్ మై కంట్రోల్, యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్, I will not leave you nor forsake you. You are with me always. కాబట్టి you should look at me. I am the center of the church. Look at me and try to observe the things and evaluate the things that are happening in the church and be of spiritual discernment. కనుక ఆత్మ వివేచన కలిగినటువంటి వారంగా, క్రీస్తు కొరకు శ్రమపడేటువంటి వారంగా, ఆనందించి సంతోషించేటువంటి వారంగా, శ్రమలో ఆనందించి సంతోషించే వారంగా, పరలోకంలో మన ఫలం అధికమవుతుంది అని నమ్మేటువంటి వారంగా జీవించాలి అని ఈ ఉదయ కాలమందు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడవు కాదు, ఎడబాసే దేవుడవు కాదు. కనుక నాయన మా మధ్యనే సంచరించుచున్నటువంటి వాడు, మాలోనే నివాసం చేస్తున్నటువంటి వాడవు తండ్రి, మీకు వందనములు. మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదన్న సంగతి, మీ కొరకు మేము ఆయన నిందించబడటానికి, హింసించబడటానికి, చెడ్డ మాటలు మా మీద పలికినప్పటికీ సహనం కలిగి జీవించుటకు, ఎఫెసియన్ చర్చ్ ఏ విధంగా జీవించిందో అలాగ జీవించుటకు, అలాగనే నాయన స్పిరిచువల్ ఇవాల్యుయేషన్ చేయగలగటానికి ఆత్మీయమైనటువంటి వివేచన మాకు అనుగ్రహించవలసిందిగా ఈ ఉదయ కాలమందు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. మా ప్రియులను మమ్మలను బలపరిచి ఈ లోకంలో నాయన సంఘంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి మా జీవితములను కాపాడుకొనగలుగుటకు మాకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి ఆత్మీయ వివేచనతో పరిస్థితులను, సంఘంలోని పరిస్థితులను అర్థం చేసుకొని మన ఘటనలను కాపాడుకొనుటకు కృప చూపించునుగాక. ఆమేన్.